అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి వారి పట్ల అసభ్యంగా మాట్లాడటం తగదు. ఈ విషయాన్ని కూడా తీవ్రంగా దివ్యాంగుల సమాజం తరపున ఖండిస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు చెందిన ఆవుల నాగేంద్ర అనే వ్యక్తి ఈరోజు మాకు దైవ సమానులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు సీనియర్ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి పైన అనుచితుల వ్యాఖ్యలు చేయడం బాధాకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆవుల నాగేంద్ర గారు, మీరు జాగ్రత్తగా మాట్లాడండి. పెద్దవాడు కోటేశ్వరరావు గారు ఎన్నో సంవత్సరాలు దివ్యాంగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, వయసులో పెద్దవాడు. ఒక నీచంగా నువ్వు మాట్లాడటం బాగలేదు. మీరు చాలా గౌరవంగా మాట్లాడండి. నోరు జాగ్రత్త. ఎందుకంటే నీ స్థాయి అనేది గోనెగుంట్ల కోటేశ్వరరావు గారిని విమర్శించే స్థాయి నీది కాదు. హెచ్చరిస్తున్నాం. ఆవుల నాగేంద్ర గారు, జాగ్రత్తగా మాట్లాడండి. ఒక పెద్ద వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఎంతో హుందాగా గౌరవంగా మాట్లాడాలా. ఆ విధంగా నేర్చుకోండి. అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల చేసిన వ్యాఖ్యలు ఈ సమాజం, దివ్యాంగుల సమాజం కేవలం అందరూ కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నారు. విమర్శలుంటే హుందాతనంగా ఉండాలి, కానీ ఇలాంటి చౌకబారిన విమర్శలు చేయడం తగదు. ఎందుకంటే కేవలం పబ్లిసిటీ కోసం, ఆయన విడుదల కోసం, పబ్లిసిటీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి, జాతీయ రాజకీయాల్లో ఒక మంచి పేరున్న నాయకుడు, ఒక విజన్ ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాంటి వ్యక్తి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుని ఉరిదీసినా కూడా ఈరోజు తప్పేం లేదు. మిత్రమా నాగేంద్ర, జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. కోటేశ్వరరావు గారు చాలా పెద్ద మనిషి, పెద్ద వ్యక్తి, వయసులో పెద్దవాడు, దివ్యాంగులకి ఎంతో మేలు చేసిన వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి పట్ల నువ్వు దిగజారే మాటలు మాట్లాడొద్దు. నీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా నేను ఈరోజు మీకు గౌరవంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వ్యాఖ్యలు కానీ మళ్ళా నువ్వు రిపీట్ చేస్తే అది ఈ దివ్యాంగ సమాజంలో మంచిది కాదు. దయచేసి నువ్వు మాట్లాడిన మాటల్ని ఆవుల నాగేంద్ర నువ్వు విత్డ్రా చేసుకోవాలి. చాలా బాధేస్తుంది. నువ్వు వాడిన భాష దివ్యాంగ సమాజం కూడా దిగ్భ్రాంతికి గురవుతున్న సందర్భం ఇది. కాబట్టి ఆవుల నాగేంద్ర, నువ్వు నోరు జాగ్రత్తగా మాట్లాడు. కోటేశ్వరరావు గారు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఆయన ఎన్టీ రామారావు గారితో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పట్ల నువ్వు అలాంటి భాష మాట్లాడటం మంచిది కాదు. ఆ భాష అందరికీ వచ్చు నాగేంద్ర గారు, మాకు కూడా వచ్చు. మేము కూడా మాట్లాడగలం. కానీ మాకు సభ్యత, సంస్కారం అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఆ విధంగా మాట్లాడటం లేదు. దయచేసి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి పట్ల ఇంకొకసారి కానీ నువ్వు ఆ విధంగా కానీ భాష మాట్లాడితే మేము కూడా ఖచ్చితంగా నీ స్థాయిలో మేము భాష మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి నువ్వు వాడిన భాషను విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.